ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಮುಖ್ಯವಾಗಿ ಮಹಿಳೆಯರಿಗೆ ನಮಸ್ಕಾರ ಯಾಕಂದ್ರೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಬಟ್ ಇವತ್ತು ನಾವು ಬಂದಿದ್ದ ಸಂದರ್ಭ ಶ್ರೀ ಆದಿ ಜಗದ್ಗುರು ರೇಣುಕಾಚಾರ್ಯ 18వ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಜಯಂತಿ ಸಂದರ್ಭಂಗ ಇವತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಕಲ್ತು ಮೀಟ್ ಆಗಿದ್ದೀವಿ. ಒಂದೇ ನಾವು ತಿಳಿಸ್ತಾ ಇರ್ಬೇಕಂತ ಯಾಕಂದ್ರೆ ಆಲ್ರೆಡಿ ತುಂಬಾ ಆಗಿದೆ. ದಯವಿಟ್ಟು ವೀರಶೈವ ಜಂಗಮ ವೀರಶೈವ ಲಿಂಗಾಯತ ಅನ್ನೋದು ಬೇರೆ ಅಲ್ಲ, ನಾವೆಲ್ಲ ಒಬ್ಬರೇ. ಅದನ್ನ ನಮ್ಮ ಗುರುಗಳು ಇವಾಗ ನಾವು ಇಬ್ಬರು ಬಂದಿದ್ದೀವಿ. ಬಟ್ ಲಾಸ್ಟ್ ಗವರ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ಸಪರೇಟ್ ಕೊಟ್ಟಿದ್ದಾಗಿದ್ದಕ್ಕೆ ನಾವು ಬಂದಿದ್ದೀವಿ ಅಷ್ಟೇ ಆಗಿ. ಯಾವಾಗೂ ನಾವು ಕಲಿತೆ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ, ಅವ್ರು ಕೂಡ ತುಂಬಾ ಸಪೋರ್ಟಿವ್ ಆಗಿ ಇರ್ತಾರೆ. ನಮ್ಮ ಕಮ್ಯುನಿಟಿಗೋಸ್ಕರ ಅಭಿವೃದ್ಧಿಗೋಸ್ಕರ ಮಾತ್ರ ನಾವು ಖಂಡಿತವಾಗಿ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ ಅಂದ್ರೆ ನೀವೆಲ್ಲರೂ ನಾನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಮುಖ್ಯವಾಗಿ ನಾವು ಪೊಲಿಟಿಕಲ್ ಫೀಲ್ಡ್ ಬಂದಿದ್ದೀವಿ. ಪಾರ್ಟಿಯಾಗಿ ಕಷ್ಟಬಿದ್ದು ಒಂದು ಹೆಣ್ಣುಡಿಗೆ ಒಂದು ಹೆಣ್ಮಗಳಿಗೆ ಇವತ್ತು ಇಷ್ಟು ಜನ ವೀರಶೈವರಿಗೆ కలిసే భాగ్యం కొట్టిದ್ದು ನಮ್ಮ ఆంధ్ర తక్కువ ఉన్న విషయాన్ని సింపుల్ గా చెప్పేశాను. ఏ సమస్య ఉన్నా మీరు ఏ టైంలో వేసారు నా నెంబర్ తీసుకుంటే విజయవాడలో ప్రభుత్వానికి సంబంధించి నేను విజయవాడలో అందుబాటులో ఉండే వారానికి 4 రోజులు ఏదున్నా మన వాళ్ళు ఏ సమస్య వచ్చినా నా వంతు నేను ప్రయత్నిస్తా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి. మీరు ఎవరు అనుమానించాల్సిన అవసరం లేదు. లోకల్ గా కూడా మన పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళకి కాకపోయినా మన మంజూరు కావచ్చు, కోటి గారు కావచ్చు, లోకల్ గా ఉన్నటువంటి నాయకుల దృష్టికి తీసుకెళ్తే మన వాళ్ళు ఏంటంటే పొద్దున మన శిరీష గారు ఎప్పుడైనా సరే అందరూ కూడా రాజకీయంగా ముందుకు వెళ్ళాలని ప్రతి మీటింగ్ లో మనకు మనం చెప్పుకోవడం తప్ప మనం ముందుకు వెళ్ళడానికి మన కులంలో ఎవరో ముందుకు వెళ్తుంటే మన సహాయ సహకారం మనం అందించడం అనేది చాలా తక్కువగా ఉంది. ఏదైనా మనం సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే చేయగలం. ఒక్కరో ఇద్దరు చేస్తే ఏం చేయలేమండి. కాబట్టి అందరూ కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో జిల్లా కోసం వాళ్ళ కాన్స్టిట్యున్సీకో సంఘం కాకుండా మనం అందరము కూడా మన స్వప్నాలు లింగాయతులు కూడా కలుపుకునే అవసరం అయితే మనం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే రాబోయే రోజుల్లో మనం అనుకున్న సాధించలేదు. కానీ కనీసం ఎక్కడో ఒక చోట మన వాళ్ళను ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో కర్ణాటకలో ఉన్నారని చెప్తే మన రాష్ట్రంలో కావాలంటే మనం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే అందరము కూడా మేము కూడా ఆదోళన ఏరియా కావచ్చు, మా ఏరియా కావచ్చు, ఎక్కడైనా సరే మన వాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే ఏ సమయంలో సరే మేము అందరం కూడా సహకరిస్తాం. రాబోయే రోజుల్లో తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని మీరు అందరూ ఆలోచించండి. నేను వయసులో చిన్నవాడిని మీకు అందరికీ చెప్పే అంతరాన్ని కూడా కాదు. కాకపోతే ఆ శివయ్య ఆ చంద్రుడి ద్వారా నాకు అవకాశాన్ని కల్పించారు మనల్ని కలుసుకునే అవకాశాన్ని. కాబట్టి చెప్తున్నా, ఏదైనా సరే మన కులానికి సంబంధించి మనం ముందరికి వెళ్ళడానికి నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తా. మీరు మాకు అవసరం అయితే మీరు కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా ఆలోచించి ముందడుగు వేద్దామని చెప్పి కోరుకుంటూ